మోదీ కేసీఆర్ జగన్లు ఎన్ని కుట్రలు చేసినా ఏపీ ప్రజలు తన పట్ల అచంచల విశ్వాసంతో ఓట్లు వేశారని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో సైలెంట్ వేవ్ ఉందన్నారు ఆయన. సమస్య అంతా ఈవీఎంలోనే వచ్చిందని చెప్పారు చంద్రబాబు. 30% ఈవీఎంలు పనిచేయలేదని, వైసీపీ గూండాలు ముందస్తు ప్రణాళికతో గొడవలు సృష్టించారని విమర్శించారు ఏపీ సీఎం. ఉదయం నిద్రలేస్తానే ఈవీఎంస్ ఎక్కడా పనిచేయడం లేదు. 30-40% ఒక భయంకరమైన వాతావరణం. ఈవీఎంలు ఏవి పని ఎక్కడ పోతే ఫస్ట్ హ్యాపీగా ఒక అర్ధగంట ఓటు వేసిన తర్వాత బయట వస్తానే ఇక్కడ పని చేయలేదు, అక్కడ పని చేయలేదు, ఇంకోటి పని చేయలేదు, ఏది పని చేయడం లేదు, గందరగోళంగా ఉంది అని ఒక భయంకరమైన వాతావరణం. టీవీలన్నింటిలో 30-35% పనిచేయడం లేదు. నేను ఫోన్ చేసి మా వాళ్ళని 50,000 మంది ఫుల్ బోర్డు తీసుకున్నాను. ఎన్ని దిక్కలు ఈవీఎంలు పనిచేయాలి ఫుల్ బోర్డు తీసుకుంటే 31% సర్టిఫైడ్ ఈవీఎంస్ ఆర్ నాట్ వర్కింగ్. అప్పటికే 30,000 మంది ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎంత భయంకరమైన పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది అవుతానే ఒక పద్ధతి ప్రకారం వైలెన్స్ ఏంటి, మ్యాడ్నెస్ ఎప్పుడో మరి తిరగల. బూత్ దగ్గర ఏదైనా ఒక గొడవ పడితే ఆవేశాలకు ఆ ఎమోషన్లో ఒకటి సంఘటన జరుగుతాయి. ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాన్డ్. దీనికి తగిన కరెస్పాండెన్స్ కూడా ముందే జరిగింది. నేను చాలా వరకు మొన్న మధ్యాహ్నం నేను పోయినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే సీఈఓ చెప్పాం, ఢిల్లీలో మా రవీంద్రని పంపించి అక్కడ కూడా ఇచ్చాం. ఏం చెప్పాం? వైలెన్స్ చేయబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. అదే మరి విచ్చలవిడితనంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ జాగ్రత్తగా ఉండమంటే మేము చెప్పింది ఏది పట్టించుకోకుండా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అందరినీ మార్చారు. 3 ఎస్పీలు మార్చారు, ఒక డీజీని మార్చారు, ఒక చీఫ్ సెక్రటరీని మార్చారు, 24 అవర్స్ ముందు ఇంకొక ఎస్పీని మార్చారు, కలెక్టర్ మార్చారు. వాట్ ఇట్ ఇండికేట్స్, మేము ఇష్టానుసారంగా చేస్తాం, భయభ్రాంతులు చేస్తాం, అవతల వాళ్ళని రెచ్చిబడి చేస్తాం. ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఒక ఈవీఎం యంత్రంపై ఆధారపడాలా అని ప్రశ్నించారు చంద్రబాబు. ఎన్నికల ప్రధానాధికారే ఓటెయ్యలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పోలింగ్ మధ్యాహ్నం ప్రారంభించి సాయంత్రానికి ముగిస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు. బూత్ పని చేయకపోతే మళ్ళా వెళ్ళారు, మళ్ళా రెడీ అయితే మళ్ళా వచ్చారు. అట్లా 3-4 టైమ్స్ తిప్పి ఇష్టానుసారంగా లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారు. ఇన్ని మాట్లాడుతున్నారు. కడాన ఈ ఎలక్షన్ కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. మీ సీఈఓ ఓటీ లేకపోయాడు. వాట్ డూ యూ సే ఫర్ దిస్? ఈజ్ ఎలక్షన్? ఈజ్ ఇట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఈవీఎంస్? మీ సీఈఓ ఓటీ లేకపోతే కామన్ పీపుల్ ఏం వేస్తారండి ఓట్లు? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇష్టానుసారంగా ఒక ప్రొసీజర్ లేకుండా గత వస్తాడు రిపేర్ అంటాడు. ఎవడొస్తున్నాడు రిపేర్ చేస్తున్నాడా, మ్యానిపులేట్ చేస్తున్నాడు మెషిన్ని? ఏం చేయబోతున్నాడు? ఎవరు వీళ్ళందరూ? వాట్ ఈస్ ది గ్యారంటీ ఆఫ్ నాట్ మ్యానిపులేషన్? ఈ రిపేర్ చేసే వాళ్ళు ఎవరు అపాయింట్ చేశారు? మీరు అపాయింట్ చేశారా? మీరు అపాయింట్ చేస్తే స్వయం ప్రతిపత్తి ఉందా మీకు ఎలక్షన్ కమిషన్కి? మీ ఇష్ట ప్రకారం మనుషులందరినీ ఇచ్చేసి పంపించారు. అదే మిషన్ రీప్లే చేశారు. ఈవీఎం పనిచేయదు, 3వ మిషన్ రీప్లే చేస్తారు. ఏంటి ఇవన్నీ? అంటే డెమోక్రసీ యొక్క భవిష్యత్తుని ఆ మిషన్ పైన ఆధారపడుతుందా? ఒక ప్రోగ్రామ్ పైన వదిలిపెడతారా మీరు? కరెంట్ లేకపోతే పనిచేయదు, ఈవీఎం పనిచేయదు, తర్వాత వీవీప్యాట్ పనిచేయదు. ఆ వీవీప్యాట్లో 7 సెకండ్స్ అన్నారు, కొన్ని 3 సెకండ్లు ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ నాట్ ఎ ఫార్స్ ఆఫ్ డెమోక్రసీ? వాట్ ఆర్ యూ డూయింగ్? అక్కడి నుంచి కొన్ని ఇష్టానుసారంగా మధ్యాహ్నం 1 గంటకు కూడా పోలింగ్ స్టార్ట్ చేస్తారు. 1 o'clock స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 గంటలకు క్లోజ్ చేస్తారు. 1 గంట స్టార్ట్ చేశారు, 6 క్లోజ్ అయిపోయింది అంటారు. అంటే కామన్ మ్యాన్ రాత్రి 1:30
3:30కి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈజ్ ఇట్ ఫేర్ అండ్ ది పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఐఎమ్ ఆస్కింగ్. ఎలక్షన్ కమిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని విమర్శించారు చంద్రబాబు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తొలగించి జగన్ కోబర్ట్ను నియమించారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి మరో బీహార్లా చేయాలని చూస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. ఇది ఏమాత్రం కూడా ఎలక్షన్ కమిషన్ కొంచెం అయినా కమిట్మెంట్ ఉందా ఈ దేశం పట్ల? మీకు ఇచ్చిన ఉద్యోగం పట్ల మీకు కమిట్మెంట్ ఉందా? మీ విచ్చరబెడుతున్నానికి అబ్దుల్ లేవా? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదా? ఓటర్ అంటే మీకు లెక్కలేదా? ఇవన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. నేను వెరీ క్లియర్. కడాని ఎవరినండి మీరు వేశారు చీఫ్ సెక్రటరీని? కో అక్యూజ్డ్ మీరు జగన్మోహన్ రెడ్డి. పునీతాన్ని మార్చి కో అక్యూజ్ తీసుకొస్తారా మీరు? కెన్ దే ఆన్సర్ మీ? నీకు అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? ఇవన్నీ ఒక్కోసారి నిన్న సాయంత్రం ఆయన పోతారు అక్కడికి, డీజీ దగ్గరికి. వాట్ ఆర్ యూ డూయింగ్? 5 గంటలకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పెద్దది ఉంటే ఈయన అక్కడికి పోతాడు. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేంతనం వచ్చి మీ ఇష్ట ప్రకారం అందరూ కలిసి మాకరి చేస్తారా డెమోక్రసీని? ఇవన్నీ చేసి ఒక పక్క వీళ్ళు రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి మీరు చూడండి, ఎప్పుడైనా చరిత్రలో ఇంత హింస ఎప్పుడైనా జరిగిందండి రాష్ట్రంలో? శ్రీకాకుళంలో వైలెన్స్ ఉందండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వైలెన్స్ ఉందండి. అంటే రౌడీల్ని తయారు చేసి రౌడీలను పంపించి రెచ్చగొట్టేసి ఇష్టానుసారంగా మరో బీహార్. నేను ఆ రోజు కూడా చెప్పాను, ప్రశాంత్ కిషోర్ బీహారీ, అతనికి ఆ బీహార్లో జరిగేటన్నీ తీసుకొచ్చాడు ఇక్కడికి. తర్వాత పులివెందల్లో 40 ఏళ్ళ నుంచి మాస్టరైజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఫ్యామిలీ. రేపు ఢిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. అదేవిధంగా వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు ఆయన. బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు ముఖ్యమంత్రి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపే ఢిల్లీకి వెళ్తున్నాను. ఎందుకు చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇది అవుతానే ఏం చేయాలనో ఈవీఎంల పని కూడా లాజికల్గా తీసుకెళ్తాం. నమ్మకం లేని వ్యవస్థను పెట్టుకొని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. తెలియని వ్యవస్థను పెట్టుకొని మీకు అందరికీ శక్తి ఉంటే ఓడించండి, ఈ రాష్ట్ర ప్రజలు ఓడించండి, నాకేం బాధ. కానీ మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి మీ అధికారాలు మ్యానిపులేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్టు మాత్రం దట్ లాస్ట్ డే. రెసిస్టింగ్, వీఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాం. విల్ రెస్టోర్ డెమోక్రటిక్. నేను అడుగుతున్నాను, మీ సిబ్బంది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ఆ సిబ్బంది? మీరు రోడ్డు పైన అందరినీ రిక్రూట్ చేసుకొని ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే 5 ఏళ్లు కష్టపడిన ప్రజాప్రతినిధి గతేం కావాలి? నీ చేతకాంతనానికి మేము పనిష్ కావాలా? మేము విక్టిమైజ్ కావాలా? అందుకే అడుగుతున్నాం. అదే ఈవీఎం పేపర్ అనుకోండి, పేపర్కి ప్రాబ్లం లేదు కదా. స్ట్రైట్ పేపర్ ఇచ్చారు, ఆయన చేతికి ఇచ్చారు, లోపల పోయాడు, గుద్దమన్నాడు, వేసాడు, ఓటేసి వస్తారంతే. అప్పుడు ఈ ప్రాబ్లం లేదు కదా. నువ్వు మీ వాళ్ళకి చేత కాదని నువ్వు ట్రైన్ చేసుకోలేకపోతే మా జీవితాలు ఆడుకుంటాను. హూ ఆర్ యూ